వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను నందు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మహిళ కాబట్టి ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి వద్దే తనను విచారించాలంటూ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చిన సిబిఐ ఈ నెల 26న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనంటూ ఆమె సిబిఐకి లేఖ రాసి విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మహిళ కాబట్టి ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి వద్దే తనను విచారించాలంటూ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చిన సిబిఐ ఈ నెల 26న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. కానీ తాను విచారణకు హాజరు కాలేనంటూ ఆమె సిబిఐకి లేఖ రాశారు. విచారణకు హాజరు కాలేదు కూడా. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.